హాయ్ అండి. బ్లౌజ్ సైజు 32. ఫస్ట్ మనం 32లోంచి ఆఫ్ చేసుకుంటే 4 భాగాలు చేసుకుంటే మనకి 8 వస్తుంది. ఫస్ట్ మనం నడుము సైజు 8 తీసుకున్నాం. 1 ఇంచి డాట్, 2 ఇంచి ఖర్చు. ఇప్పుడు బ్లౌజు పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు మనము షోల్డర్ నుంచి తీసుకోవాలి. ఎంత వచ్చింది? 14.5. 14.5 వస్తే దానికి 1 ఇంచి కలుపుకోవాలి. అప్పుడు 15.5. ఎంత వచ్చింది? 14.5 వస్తే 14.5కి మనం 1 ఇంచి కలుపుకుంటే ఎంత వచ్చింది? 15.5. ఇప్పుడు 32 సైజు. 32 సైజ్ అంటే నెక్ షోల్డర్కి ఎంత తీసుకోవాలి మనము? 5.5. 5.5. చంక డౌను 6. చంక డౌను 6. చంక లోతు 1.5. ఇలా కరు స్కేల్ ఉంటే కరు స్కేల్తో తీసుకుంటే చాలా సింపుల్గా అయిపోయింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా కరు స్కేల్ ఉంటే టర్న్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ లూజ్ చూడండి. ఈ ఫస్ట్ హుక్ ఉంది కదా, ఈ ఫస్ట్ హుక్ నుంచి మనము ఈ ప్లేస్కి చంక ఇంటూ మార్క్ ఉంది కదా, మనకి ఈ ఇంటూ మార్క్ మన కుట్టిన గుళ్ళు ఉంటుంది కదా, కుట్టిన కుట్టుకి ఇంటూ మార్క్ వస్తుంది కదా, ఇంటూ మార్క్ దగ్గరికి కరెక్ట్గా పట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. ఇలా చెస్ట్ లూజు తీసుకోవచ్చు. చూసారు కదా, చెస్ట్ లూజు ఇక్కడికి వచ్చింది. 2 ఇంచి ఖర్చు. చెస్ట్ లూజ్ ఇక్కడికి వచ్చింది. 2 ఇంచి ఖర్చు. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ దగ్గర చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకుంటే కరెక్ట్గా ఇలా పట్టుకొని, చూసారు కదా, ఫస్ట్ హాఫ్ ఇంచి కింద వదులుకొని అసలు హాఫ్ ఇంచి ఖర్చు. చూసారు కదా. ఇప్పుడు నెక్ షోల్డర్కి 2.5, నెక్ 2.5, షోల్డర్ 3 ఇంచెస్. మనకి ఇక్కడ 2.5 వచ్చింది కదా, ఇక్కడ 3 పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 2.5 పెట్టుకున్నాం, ఇక్కడ 3 పెట్టుకున్నాం. చూసారు కదా. ఇప్పుడు హాఫ్ ఇంచి నుంచి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచి నుంచి మనము రౌండ్ తీసుకోవాలి. చూసారు కదా, హాఫ్ ఇంచ్ నుంచి ఫస్ట్ మనం బ్లౌజ్ సైజ్ ఎంత ఉంది? 32. 32లో ఆఫ్ చేసుకుంటే 4 4 చేసుకుంటే 8 వచ్చింది. 8కి 1 ఇంచి కలుపుకున్నాం. దేనికి? డాట్లకి, బ్యాక్ సైడ్ డాట్స్కి. 2 ఇంచి ఖర్చు. ఇప్పుడు 32 సైజ్ కాబట్టి మనకి నెక్ షోల్డర్కి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి? 5.5. ఈ 5.5ని చంకడం ఎంత తీసుకోవాలి? 6. నెక్కి షోల్డర్కి నెక్ 2.5, షోల్డరు 3 ఇంచెస్. ఇప్పుడు చంక లోతు, చంకలో ఎంత తీసుకోవాలి? 1.5. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. 25 నుంచి 30 వరకు నేను చిన్న సైజు.
31 నుంచి ఇంకా ఉన్నాయన్నీ కూడా 35 నుంచి 34, 36 అలా ఎంతైనా ఉంటే అవన్నీ పెద్ద సైజు బ్లౌజులు. ఈ సైజుని బట్టే నెక్, షోల్డర్, చంక డౌను మెజర్మెంట్స్ ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజ్. ఇప్పుడు ఈ ఖర్చుకి కూడా మార్కింగ్ తీసుకుందాం. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్ మెజర్మెంట్. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ మనకి 8 వచ్చింది. 8కి 1 ఇంచ్ కలుపుకున్నాం కదా. లేదనుకుంటే ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకి కరెక్ట్గా టర్న్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది. చూసారు కదా, ఇలా కూడా తీసుకోవచ్చు. మన బ్యాక్ సైడ్ డాట్ సైజు 4, డాట్ 4 ఇంచెస్. చూసారు కదా, ఈ 1 ఇంచి మనం డాట్కి తీసుకున్నాం. ఈ డాట్కి ఇక్కడ 1 ఇంచి కూడా డాట్కి. చూసారు కదా, ఈ డాట్ కరెక్ట్గా మనం ఖర్చు దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోద్ది.